వైసీపీ నేత అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా? ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా. ఇది నిన్న ఆయన అంతా తిరిగారు. తిరిగి ఎక్కడో ఒక సీలింగ్, ఒక బోర్డు ఏదో పడిపోయిందని చెప్పి ముందుకెళ్ళమ్మా. పడిపోయింది. పడిపోతే ఎక్కడన్నా ఇక్కడ ఏం పడిపోతే నా నెత్తి మీద పడిపోదు కానీ నీ మీద పడిపోద్దా? సహజంగా ఏదన్నా ఇక్కడ సీలింగ్ పడిపోయింది అనుకో నా మీద, ఆ సీలింగ్ ఏమో ఆయనకి 8 అడుగుల దూరంలో, 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉంది సీలింగు. ఆ పడిపోయిన పెచ్చులేమో ఆయన కాలు దగ్గర ఉన్నాయి. అది పడిపోయినట్ట పడేసినట్ట? అది క్లియర్గా కనబడతా ఉంది. పడిపోయిన దానికి ఎలాగుంటుంది, కావాలని లాగింది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి అది పీల్ చేసినట్టు ఉంది. చూడండి, ఆ పైన ఉన్నటువంటి దీనికి ఏదైతే పిఓపి వేస్తారో అది పీల్ చేసి అక్కడ కట్ చేసి కిందకి లాగి పడేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించమ్మా. వారిద్దరు కూడా చూడ, ఆ పైన కూడా క్లియర్గా ఏదో కత్తితో కట్ చేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. కింద ఒక కుర్రోడు ఉన్నట్టు చూడండి, ఏం చేస్తున్నట్టు చూడండి. ఆయన అది క్లోజప్ చేయమ్మా. అది వీడియో తీస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ వాడు వీడియో, సినిమాటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు పక్కన. ఏంటిదంతా? పోనీ ఇవన్నీ సరే, ఇవన్నీ చూశారు, అదేదో కారిపోయిందన్నారు, పైనుంచి పడిపోయిందన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒకసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలు తీయమ్మా ఒకసారి. పక్కకి వెళ్ళా వీడియో మరి ప్లే చేద్దాం. ముందు ఫోటో చూపించు ఒకసారి. ఇది వర్షం పడితే ఏ రకంగా చూడండి. అది పిఓపి కూడా కాదనుకుంటా, కార్డ్బోర్డ్ సీలింగ్స్ అవన్నీ. అవి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000-10,000 కోట్ల రూపాయలు పెట్టి అడుక్కి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయలు కాంట్రాక్ట్తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. ఆ వీడియో చూపించాము ఒకసారి. ఏ రకంగా వర్షం పడితే ఆ రూముల్లోకి వాటర్ వచ్చిందో ఇవన్నీ చూపించాము ఒకసారి. ఇవి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి అమరావతి సెక్రటేరియట్ చూడండి, వాటర్ ఎలా లీక్ అవుతుందో. అది ఆఫీస్ స్పేస్ చూడండి, పక్కన పనిచేస్తూ ఉన్నారు మనుషులు. ఇది 13,000 రూపాయలు అడుక్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది. ఇది చూడండి, ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇది పరిస్థితి. ఆ దేవుడి బొమ్మ చూడండి, వెనకాతల ఆ చెమ్మ చూడండి, పైనుంచి లీక్ అవుతున్న వాటర్ చూడండి. ఇది ఏ రోజన్నా ఇక్కడికి వెళ్ళారా? ఏ రోజన్నా వారు కానీ, వారి మిత్రపక్షాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వారి సహచరులు నాదెండ్ల మనోహర్ గారు కానీ నిన్న వెళ్ళి చేసినటువంటి ఫోటోషూట్లు లాగా ఒకసారి అమరావతిలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ల దగ్గర కూడా వెళ్తే మీరు 13,000 రూపాయలు పెట్టి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ వాటి పరిస్థితి ఏంటో అనేటువంటిది ఇది పరిస్థితి.